నా అస్తిత్వం మట్టి, అమ్మా నాయనల శ్రమనే నన్ను ఇక్కడ నిలబెట్టింది. 10వ తరగతిలో అలిశెట్టి ప్రభాకర్ నగర గీతం అనే పాఠమే ఈరోజు నన్ను ఇక్కడ కవిత్వం చదివించేలా చేసిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ దాకా వచ్చానంటే నాలాంటి బాధలు, నాలాంటి జీవితం ఉన్న వాళ్ళంతా ఇక్కడ నిలబడి కవిత్వం చదువుతున్నట్టుగానే నేను భావిస్తున్నాను. నేను మొదటి నుంచి ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాను. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రస్తుతం కూడా జేఏసి మసబ్ ట్యాంక్ బీఈడి కాలేజీలో బీఈడి చేస్తున్నాను ప్రస్తుతానికి. అదే దారిలో నాకు ఎదురైనటువంటి మనుషులు, కవులు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కవితను చదవడం మొదలు పెడతాను. కవిత పేరు 2 ఆకాశాలు. కాలం ఎంత దర్జాగా గాయాలను భుజాలేసుకొని పరిగెత్తుతుంది. నేలెంత పచ్చి నొప్పులతో మోస్తూ ప్రేమగా నిలబడగలుగుతుంది. మబ్బుల్ని చూసావా, బాధల్ని మోస్తున్నా అందంగానే దిగుతున్నాయి. కానీ నా లాంటోళ్ళంతా ఈ బాధల బాయిలోనే నానుతున్నారెందుకో, ఈ కన్నీళ్ల తాళకే కట్టేయబడుతున్నారెందుకో. పుట్టెడు ఆలోచన సలపరింతల్లో చదువుకు పోతే ఇంటికి రాలేను, ఇంటికి పోతే చదువుకు రాలేను. రెక్కలున్నా 2 చోట్ల వాగలేను. ఎటు పోదామన్నా ఈ పైసల ముళ్ళ కంపల్ని దాటలేక ఏడుపు వస్తుంది. ఎటు పోదామన్నా ఈ పైసల ముళ్ళ కంపల్ని దాటలేక ఏడుపు వస్తుంది. ఏ దారిలో అడిగేద్దామన్నా రూపాయి బుసలు బుసలు కొడుతుంది. అమ్మ దుఃఖపు సంచి, నాయన బాధల గోడు, పంట చేతికి చిక్కని రూపాయ బిల్ల, అప్పులు గుండె మీద ఎక్కిన రోగి బిడ్డ. పాలోడు పడిగాపులు కాస్తుంటాడు, కూలోడు కుతకుత ఉడుకుతుంటాడు, అప్పులోడు నిప్పులా మండుతుంటాడు. తెచ్చుకున్న మహిళా సంఘంలో నెల ఇంటి ముందే కూర్చుంటాడు. వాయిదా సబ్బులోడు బండియాలను కొడుతుంటాడు. దాచుకున్న 100 రూపాయల నోటు ఒకటి బయటకు తీద్దామంటే భయం జరబడుతుంది. ఇంతలో పరీక్ష ఫీజు అనే మెసేజ్ నిలువెత్తు మనిషిని తడిపేస్తుంది. నిజం ఒప్పుకోక తప్పదు. ఎవరో ఆకాశం ఒక్కటే అని నవ్వుతున్నారు. మనిషికి 2 ఆకాశాలు ఉంటాయి. బయటకు కనపడే ఆకాశమే కాదు, లోన దాగిన ఆకాశం కూడా. ఇంకొక పోయము. పువ్వుల ద్వేషం. పూలను ఇష్టపడండి కానీ అన్ని పూలు పరిమళనివ్వవు. పూలను ప్రేమించండి కానీ అన్ని పూలు ప్రేమను చూపించవు. అన్నిసార్లు పూలు సున్నితమైనవే అనుకోమాకండి. పూల చాటుగా పరిమళాలకు బదులు పడిగలున్నాయి. పూల చాటుగా ద్వేషాలు తలదాచుకుంటున్నాయి. పూలను నమ్మండి కానీ అన్నిసార్లు నెత్తిన పెట్టుకోకండి. మత్తును జల్లే పువ్వుల్ని నెత్తిలోకి ఎలా దూర్చుకోగలం? ఈ పూలున్నాయే, పుల్ల కంటే డేంజర్. గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ ప్రేమగా దగ్గరయ్యే ఈ పూలు గొంతు చుట్టూ బిగుసుకొని రక్తాన్ని తాగుతుంటాయి. ఉన్నట్టుండి పువ్వులే బుల్డోజర్లు అవుతాయి. నీ కలలు నా కలలు కూలగొడతాయి. ఉన్నట్టుండి పూలే బుల్డోజర్లు అవుతాయి. నీ కలలు నా కలలు కూలగొడతాయి. ఇంకో అవకాశం ఉందంటే ఒక పోయం చదువుతా సార్. ఈ మధ్య చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో నేను బాగా బాధపడి రాసుకున్నటువంటి కవిత ఇది. తొందరపడుతుంటారు. ఎవరిని వాళ్ళు చెక్కుకోవాల్సిన వాళ్ళు వాళ్ళని వాళ్ళే పగలగొట్టుకుంటారు. ఎవరిని వాళ్ళు నడిపించుకోవాల్సిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే దీపం పెట్టుకుంటారు. చేసి చెయ్యి తిరగాల్సిన వాళ్ళు చేతుల వెలుగులు చూపకుండా వెళ్ళిపోతారు. చీకట్లు వెళుతుంటే వెలుతుర్ల వెంట చీకట్లు నడుస్తుంటాయని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నపలిగా ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. ప్రేమికులు వదిలేశారని ఒకరు, అప్పులు కట్టలేనని ఒకరు, ఆకలి భరించలేనని ఒకరు, ఒత్తులను తట్టుకోలేక సంఘర్షణల ఊపిలో సతమతమవుతూ తొందరగా జారుతుంటారు. మార్కు మిస్ అయిపోతే, ఉద్యోగం దగ్గరికి వచ్చిపోతే జీవితం పుట్టుక్కున పగిలి మండుతున్నట్లు ఎవరు చెప్పారు? అవి ఏ సిలబస్లో పాఠాలు? సగం నీడలుంటాయని, సగం వెలుగులుంటాయని, ముళ్ళబాటను కంకరాలను దాటితే అందమైన దారులుంటాయని తెలుసుకోలేక జీవితానికి మేకు కొట్టుకొని గోడకు వేలాడుతుంటారు. ఎంత కష్టమైన పనినప్పటికీ రంపంతో కోసుకోవడానికే ఇష్టపడుతుంటారు. మత్తుగా మారిపోయి కింద పడి పగిలిన బీరు సీసాలాగా చూస్తుండగానే ఇంకిపోతారు. రాలిపోయే సమయంలో రాలిపోతాం, జారిపోయే కాలంలో జారిపోతాం. నిలబడాల్సిన సమయంలో బలవంతంగా తెంపుకోవడం ఏ కథలోనైనా విషాదమే కదూ.
మీ చుట్టూ మనుషులున్నారు, మీ చుట్టూ మనుషులున్నారు. చేతిలో చేయి వేసి హృదయాన్ని హృదయంతో కలిపి కాసేపు మిమ్మల్ని మీరు విప్పుకోండి. అంతరిక్షం దాటి పోగలుగుతున్నాం, అంతరిక్షం దాటి పోగలుగుతున్నాం. చిన్న తెరలను దాటలేమా? ఒడుపు తెలియాలి కానీ ఈ గాయాల రోడ్డును క్రాస్ చేయడం ఏమంత పని కాదు. ఒక మనిషి ఖాళీతనాన్ని మరొక మనిషి పూడ్చలేడు. మనుషులు విలువైన వస్తువుల కన్నా అత్యంత విలువైన వాళ్ళు. థ్యాంక్ యూ.